ప్రభువు నామమును బట్టి యాషువే యావే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ whosoever shall call on the name of the Lord shall be saved. Hallelujah. ఆ రోజున ఆయన నామములో ఎవరైతే ప్రార్థిస్తారో వారందరికీ ఆయన రక్షణ అనుగ్రహించబోతూ ఉన్నాడు. రక్షణ పొందుదురు. ఇది నాలో కుప్పలు కుప్పలుగా ప్రభు నామమున పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రభు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రభును నమ్ముచూ ఉన్నారు, అంగీకరించుచూ ఉన్నారు. వారు రక్షించబడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభు నామమును నా ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను కూడా క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. పాపం నుంచి, శాపం నుంచి రాబోతున్న ఉగ్రత అనే పాతాళము లేక ఆరని అగ్ని నుండి, ఆ భయంకరమైన తీర్పు నుండి నేను తప్పించి నీకు మహిమగల ఆ పరలోక స్థానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రార్థిస్తావా? ప్రభు నీ కొరకే శ్రమపడ్డారు, తను సర్వము నీ కొరకు అర్పించుకున్నారు. అంటే ప్రభు పాదాలు పట్టుకొని ఆ ప్రశస్తమైన రక్తధారలు ప్రభువా నన్ను కడుగుమని అడిగితే ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. అట్టి ప్రభు నిన్ను రక్షణలోకి నడిపించునుగాక. మోకరించి ప్రార్థించుకో, ఎవరి గురించి ఆలోచించుకో. నువ్వెవరు అన్న సంగతి మర్చిపో. నువ్వు మాత్రము సర్వ సృష్టి కర్త చేత సృజించబడినవన్న మాట జ్ఞాపకం చేసుకొని, సర్వ జనులకు విధించబడిన శిక్ష ఉగ్రత రాబోతుంది, దాని నుంచి నేను తప్పించబడాలన్న గొప్ప తీర్మానంతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చెయ్యి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అట్టి దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండదుగాక. ప్రార్థిద్దామా? మా పరిశుద్ధుడా, ప్రేమగల యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాలమందు ప్రభువా నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి హృదయం తెరిచి నీ పాదములు పట్టుకొని క్షమించమని వేడుకుంటూ ఉండగా వారిని క్షమించి నీ ప్రశస్తమైన రక్తం ద్వారా కడిగి నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించమని వేడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభు నామమునికి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.